మనశాంతి లేదా ఏమైనా అనుకో అని చెప్తాను. ఏదో నేను ఎక్కడ పుట్టినాను, ఇక్కడ ఎందుకు వచ్చాను, ఏందబ్బా అన్ని పోగొట్టుకున్నాను, ఎందుకు ఈ బతుక. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం పెద్ద పెద్ద సినిమాలు తీసి కూడా మెసేజ్ సరిగా కన్వే చేయలేక బోల్తా పడ్డ డైరెక్టర్స్ ని చాలా మందినే చూసుంటాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే క్రింజ్ నోలాన్ మాత్రం చిన్న చిన్న రీల్స్ తీసి పెద్ద పెద్ద మెసేజ్లు ఇస్తూ ఉంటాడు. ఏమైందిరా వీడికి? అరే చచ్చిపోయాడు. ఇక్కడ మెసేజ్ ఇవ్వడం తప్పనట్లేదు, కాకపోతే వాటికి గొద్దా ముఖం ఉండదు. దీనికి తోడు చివర్లో చిరాగ్గా ఒక నవ్వు నవ్వుతాడు. అది చూసిన తర్వాత మెడిటేషన్ చేసేవాడికి కూడా ఇరిటేషన్ వచ్చింది. మరి ఇంకెందుకు మామ లేటు, ఈ క్రింజ్ క్రియేటర్ చేసిన వర్స్ట్ కళాఖండాలని బర్స్ట్ చేసేద్దాం పదండి. దానికంటే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకుని హైప్ వేసుకుని కుదిరితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. నేను ఇంట్రో వేసుకుని వచ్చేస్తా. సాయి సిద్ధు, వీడి గురించి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే 30 నిమిషాలు వీడియోలు చేసే మహిదర్ బ్రో వల్ల కూడా కాదు. అయినా ఏదో అనుకుంటాంలే గానీ అంతంత లెంత్ వీడియోలు చేయాలి అంటే ఎంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. స్టార్టింగ్ లో ఎవరైనా లాగ్ చేస్తారులే, ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. కొంచెం ఒంట్లో బాగాలేదు, ఫీవర్, కోల్డ్, జలుబు, దగ్గు అన్ని ఉన్నాయి. సరే ఓపిక పట్టండి, ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇంకా కొద్ది 2 రోజులు ఇలాగే ఉంటుంది. నాకు ఎప్పుడైనా అంతే, దగ్గు కనుక వస్తే నాకు అంత వేసి తగ్గదు. నాకు సో నాకు అది ఇప్పుడు వెంటాడే ప్రాబ్లం. రే అసలు విషయం చెప్పరా, నీ అలవాట్లు హ్యాబిట్లు ముచ్చట్లు మాకెందుకురా. సరే మహిదర్ అన్న నెక్స్ట్ టైం వేసుకుందాంలే గానీ ఇప్పుడు మన సాయి సిద్ధు పత్యాపారేలేంటో చూద్దాం. అన్నా నీ పేరు సూర్యబాయ్ కదా? అవునరా, నీకు నేను చెప్పే కదరా. నీకు టీ తాగే టైం కూడా పక్కన పెట్టి నీ పేరు సూర్యబాయ అని అడిగిందే కాక వాడి ఫ్రెండ్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నాడు అంటే ఒకప్పుడు వీడి షాప్ లో వాడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు దిగి డబ్బులు ఇవ్వకుండా పారిపోయినట్టున్నాడు. ఫైనల్ గా ఇప్పుడు వీడు వాడిని పట్టుకున్నాడేమో అని అనుకున్నా. అస్సలు కాదు మామ, అసలు ఎందుకు ఇంట్రోగేట్ చేస్తున్నారో తెలిస్తే మీకు చాలా చిరాకు దింగుద్ది. అడ్డం ఎక్కువ ఉండేది, హెయిర్ ఎక్కువ ఉండేది. నీకేం కావాలరా? అన్న ఈ ఫోటోలో ఉంది నువ్వే కదన్నా? ఆ ఫోటో ఎప్పుడు రా, మీ బాధ ఏంద్రా? ఒరే నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమైందా? అడిగావు, చంపావు, సిగరెట్ కాల్చావు, స్వాగ్ లో నడవడానికి ట్రై చేసావు, చివర్లో ఆడియన్స్ మొక్కన్న ఒక కాపీరైట్ సాంగ్ దింగావు. కనీసం సినిమాలో విలన్స్ ఊరికినే ఎవరిని చంపరు కదరా. ఐ మీన్ ఏదో ఒక రీజన్ ఏడుస్తుంది కదా అంటున్నా. కానీ ఈ రీల్ లో వాడిని ఎందుకు చంపావో ఆడియన్స్ ని కన్విన్స్ చేసేలాగా ఒక్క రీజన్ చెప్పరా. పోనీ నేను చెప్పనా, ఇతనికి రీల్స్ తీయడం అంటే పిచ్చి, అందుకని పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయొచ్చి మరి ఇలాంటి పిచ్చి రీల్స్ తీస్తా ఉంటాడు ఈ పిచ్చిన. కళ్ళు స్లోగా తిరగమ్మా. ఈ పాత కాన్సెప్ట్ లో నువ్వు పేషెంట్ అంటే ఓకే గానీ ఇంతగా డాక్టర్ ఎవడరా బాబు? బ్యాండేజ్ ఓపెన్ చేయమంటే ఏదో అమెజాన్ పార్సల్ ఓపెన్ చేసినట్టు చేస్తున్నాడు. నా కళ్ళు వచ్చి నా కళ్ళు కనబడుతున్నాయి, చూడగలుగుతున్నాను. నీ కళ్ళొస్తే పక్క నుండి చూడు, ప్రకృతిని చూడు, అంతేగాని ఒక్క నెంబర్ తేడాతో లాటరీ మిస్ అయిన దరిద్రుల్లాగా అలా అరుస్తావేంటి? డాక్టర్, నా ఫ్రెండ్ ఎక్కడ డాక్టర్? బయట ఉన్నాడమ్మా. ఒరే అసలు నువ్వు డాక్టర్వేనా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? ఏదో టైలరింగ్ చేసుకునే పర్సన్ మెల్లో టేప్ వేసుకున్నట్టు వీడు మెల్లో స్టెథోస్కోప్ వేసుకుని డాక్టర్ అన్నట్టు ఫీలింగ్, కానీ మాట్లాడే ప్రతి మాట ఇల్లాజికల్ గానే ఏడుస్తుంది. చూడండి ఫ్రెండ్ ఎక్కడ డాక్టర్? బయట ఉన్నాడమ్మా, బయట ఉన్నాడమ్మా. సర్జరీ అయిన వెంటనే ఈ డాక్టర్ గాడు నీ ఫ్రెండ్ బయట ఉన్నాడమ్మా అని ఏదో క్యాజువల్ గా టీ కొట్టుగాడు కూర్చున్నాడు చూడు అన్నట్టు చూపిస్తాడు. బయట ఉన్నాడమ్మా. అరే మామ నా కళ్ళు వచ్చింది, చూడగలుగుతున్నాను రా. కళ్ళు వచ్చిన ఆనందపడుకుని సంతోషపడుకుని నెల కూర్చున్నాను రా. నాకు కళ్ళు వచ్చిన ఇప్పుడు కుల్రా బాబు, వీడియో ఫ్రెండ్ రా బాబు. అరే సారీ నా మామ, నాకు కళ్ళు ఇచ్చింది నువ్వా, కళ్ళు ఇచ్చింది నువ్వా. ఈ రీల్ లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇదే, ఇద్దరికి కళ్ళు కావాలంటే ఒక కన్ను నీకు ఇస్తే సరిపోద్ది కదన్నా. మరి పుష్పంగాడేంటి 2 కళ్ళు ఇచ్చేశాడు? ఇదేమైనా ఫ్లిప్కార్ట్ లో బై 1 get 1 ఫ్రీ ఆఫర్ అనుకున్నారా? ఆడు చూడండి 2 కళ్ళు ఇచ్చేసి కూల్ గా మెట్ల మీద కూర్చున్నాడంట. బయట ఉన్నాడమ్మా. ఆడికి బెడ్ రెస్ట్ ఏం అక్కర్లేదారా? తేరా డాక్టర్ మినిమం బేసిక్ కామన్ సెన్స్ కూడా లేకుండా ఏదో టీ కొట్టుకాడు ఉన్నాడు వెళ్ళి కలువు అన్నట్టు చెప్పావు. ఇంతకీ వీళ్ళకి ఆపరేషన్ ఎక్కడ చేసావురా? సులభ కాంప్లెక్స్ లోనా? అంటే వీడికి కళ్ళుండి వేస్ట్, వాడు పోగొట్టుకుని ఎలాగో వేస్ట్. దీనికి తోడు చివర్లో కళ్ళున్నోళ్ళని ఏడిపించినందుకు సాడ్ సాంగ్ ఒకటి. నీకు నమస్కారం రా బాబు, ఇంకెప్పుడు ఇలాంటి రోత కాన్సెప్ట్స్ తో రీల్స్ చేయకు. ఒకవేళ చేసావే అనుకో ఈసారి నీ కళ్ళు పోవు, జనాలే దొబ్బేస్తారు. కళ్ళు దొబ్బేశారన్నా? కళ్ళు దొబ్బేయడం ఏంట్రా? అన్న ఒక ప్లేట్ పానీపూరి అన్న. ఇప్పటికీ మించిపోయిందేం లేదు, నవ్వడానికి మేము రెడీగానే ఉన్నాం. ఈ కాన్సెప్ట్ అయినా సరిగా చేయండిరా. సరే అన్న. అన్నా మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదు, కాలేజ్ లో కొత్త జాయిన్ అయ్యారా? సూపర్ బ్రో, మెల్లగా ఇలా మాటలు కలిపి మంచోడు అనిపించుకుని డైలీ వాడితో ఒక ప్లేట్ పానీపూరి కొనిపించొచ్చు. ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ మామ. కస్టమర్ ని ఎలా అట్రాక్ట్ చేయాలో సాయి సిద్ధుకి బాగా తెలుసు. నాన్న ఏ గ్రూప్ అన్నా? అవునా, కిషోర్ సార్ ఎలా ఉన్నారు? బాగున్నారన్నా.
సునీత మేడం బాగానే ఉన్నారా? అదేంటి బ్రో నీ లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లా. ఇందాకేగా నిన్నెప్పుడు చూడలేదు, కాలేజ్ లో కొత్తగా జాయిన్ అయ్యావా అన్నావు. మరి ఇప్పుడేమో సునీత మేడం కిషోర్ సార్ ఎలా ఉన్నారని అడుగుతున్నావు. అంటే వాళ్ళు ఎప్పుడు కాలేజ్ కి వస్తున్నారనేగా, నువ్వు చూస్తున్నావనేగా, మళ్ళీ ఎలా ఉన్నారని అడుగుతావే. ఓ మా టీచర్స్ మీ బండి దగ్గర వచ్చి పానీపూరి తింటారా? లేదు లేదు లేదు, నేను కూడా మీ కాలేజ్ లో చదువుకున్నా. ఓహో ఫెయిల్ అయ్యి ఉంటే అందు గురించి పానీపూరి బండి పెట్టుకున్నావా? నేను కూడా నీలా అనుకునే ఇందాక అలా అన్నా బ్రో. నేను ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వాలా? హో తినరా, అయితే ఖచ్చితంగా బానే ఉండుంటారులే. ఈ కాలేజ్ లోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాకు. వాడు కొండంత ఆశలతో కొత్త కాలేజ్కి వచ్చి ఏదో వదిలేద్దాం అనుకుంటున్నాడు. కానీ నువ్వు కూడా ఆ కాలేజ్ లోనే చదివాను అన్నావు కాబట్టి రేపు వాడు కూడా నీ పక్కనే ఇంకో పానీపూరి బండి పెట్టాలేమో. మీ కాలేజ్ బోర్డు మీద చూసుకున్న పెద్ద ఫోటో ఉంటుంది నాది. అవునన్నా, పెద్ద ఫోటో ఉంది కరెక్టే. కాకపోతే ఇప్పుడు కాలేజ్ ఉన్న ప్లేస్ లో పోలీస్ స్టేషన్ ఉంది. ఇంత మంచి ర్యాంక్ వచ్చింది కానీ నా పానీపూరి బండి ఎందుకు పెట్టుకున్నావు? నా మంచి జాబ్ చేసుకోవచ్చు కదన్నా. అవును, ఇప్పుడు అది సరిపోవట్లేదని పాపం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడుతున్నాడు. జాబ్ చేసా తమ్ముడు, నెలకొచ్చి 20,000 అది సరిపోట్లా, అందుకనే మానేసా. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు అన్న? ఇప్పుడు 5,000 సంపాదిస్తున్నా అన్న. నెలకు 5,000 సంపాదిస్తున్నావా? నెలకు కాదు, రోజుకి 5,000 సంపాదిస్తున్నా. ఫైనల్ గా జోక్ రివీల్ చేశాడండి. మనం 2014 నుంచి ఫేస్బుక్ లో, వాట్సాప్ లో ఈ జోక్ ని చూసి చూసి నవ్వలేక విసిగిపోయాం. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. కాలేజ్ దగ్గర నీ పానీపూరి బండి తీసే, లేదనుకో రేపు ఎవడో ఒక కొత్త స్టూడెంట్ వచ్చి నీ మీద కంప్లైంట్ ఇస్తాడు. అప్పుడు ప్రిన్సిపల్ సార్ వచ్చి నీ బండిలో ఉన్న మూకిడి తీసి నీ మూతి మీద దెంగుతాడు. ఎక్కడికి రా పోబే. ఇలా రోడ్డు మీద వెళ్లేవాడిని కనీసం రెస్పెక్ట్ ఇవ్వకుండా యారా ఎక్కడికి అంటే పోబే అని అనడా. వాడు కాబట్టి అలా అన్నాడు. అదే వేరే వాడైతే లాగి లెంప మీద దింగేవాడు. ఫ్రెండ్ అయితే ఇంకా గట్టి కొట్టాలి గూగుల్ అక్క. ఫ్రెండ్షిప్ లో పోబే అనేది చాలా కామన్ గా యూజ్ చేసేవాడు. దానికే వాడిని గడ్డిలో పడుకోబెట్టేస్తాడా. నీట్ గా రెడీ అయ్యి పాపమాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటో, వీడు పిల్లిలాగా ఎదురొచ్చి వాడి డ్రెస్ అంతా పాడు చేశాడు. ఏం కాన్సెప్ట్ రా బాబు, నువ్వు పడుకోబెట్టింది నీ ఫ్రెండ్ ని కాదు, చూసే ఆడియన్స్ ని. దీనికి తోడు ఆ డైలాగ్ ఒకటే. అరే చిన్న పిల్లలు తిడితే పడతా, పెద్దోడు తిడితే పుడుకో పెట్టేస్తా. తమ్ముడు ఏమంటావు? పిల్లలు తిడితే ఓకే, కానీ అడిగి మరీ తిట్టించుకోవడం ఇదేం ఆనందం రా. మళ్ళా చివర్లో ఆ నవ్వు చూడండి, ఏదో సాధించినట్టు. పిచ్చాసుపత్రి నుంచి తెలివిగా తప్పించుకున్న పేషెంట్ లాగా. డబ్బులు లేక నేను బాధపడుతుంటే నువ్వేందమ్మా? వెళ్ళమ్మా వెళ్ళు. ఫోన్ లేరా బాబు, డబ్బులు లేవన్నావు. ఇంకా నయం, నీ రీల్స్ లో నువ్వు చాలా మంచోడు కాబట్టి పెట్రోల్ అయిపోయిన ఆ బండిని దానం చేసేస్తావేమో అని భయపడ్డా. ఇవ్వన్నా డబ్బులు లేవురా, నీ దగ్గర ఉంటే ఇచ్చేరా. ఏ డబ్బులు లేకపోతే లేవని చెప్పండి బ్రో. అక్క ఏమందో చాలా జెన్యున్ గా ఉంటది రీల్స్ లో. పొద్దునుంచి గిరాక్ లేదమ్మా డబ్బులు ఇవ్వడానికి. చల్లగా ఉండమ్మా. అదిగో చెప్పేనా, ఈ టైల్ రక్కన కూడా ఏమనలేదు. పొద్దునుంచి గిరాక్ లేదమ్మా డబ్బులు ఇవ్వడానికి. ఒక్క నిమిషం బ్రో, నాకు అర్థం కాక అడుగుతున్నా. ఆ అక్క మార్నింగ్ షిఫ్ట్ ఎక్కి చాలా షాప్స్ దగ్గర తిరిగి డబ్బులు అడిగి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. కానీ ఈడు మాత్రం మార్నింగ్ నుంచి నడుస్తున్నా ఇప్పటికీ అక్కడే ఉన్నాడు, అదే రోడ్డు మీద ఉన్నాడు. పోనీ ఫ్రెండ్ వస్తానన్నాడు, ఇప్పటి వరకు అందుకే వెయిట్ చేశాడా అంటే అది కాదు. వీడు ఎందుకు కాల్ చేస్తాడో వీళ్ళ ఫ్రెండ్స్ కి తెలుసు కాబట్టి ముందుగానే ఫోన్ ఆఫ్ చేసి కూర్చున్నారు. తమ్ముడు పెట్రోల్ కి డబ్బులు లేవన్నావు కదా, ఇవి ఉంచుకో. చూసారా మామ, కనీసం మొహమాటానికి కూడా వద్దక్క అనట్లేదు. కనీసం ఇంటికెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేస్తా అని కూడా అనట్లేదు. అక్క 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 ఒక్క నిమిషం. ఓ సారీ, నేనే కంగారు పడినట్టున్నా. ఇప్పుడు అంటాడేమో. అక్క నాకు అక్క చెల్లి ఏరక్క, నాకు రాఖీ కడతావా? ఓహో, ఇది రాఖీ కాన్సెప్ట్ రీలా. ఫోన్ అలా చూసుకున్నా రాఖీ కట్టినందుకు కూడా డబ్బులు ఇవ్వాలిగా. రీల్ ఎలాగైనా స్టార్ట్ అవనివ్వండి, కానీ ఎండ్ అయింది అని మనకు తెలియాలి అంటే చివర్లో ఒక నవ్వు నవ్వుతాడు. చల్లగా ఉండు తమ్ముడు. అంకుల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సేమ్ టు యూ తమ్ముడు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అన్న. థ్యాంక్ యూ అన్న. హ్యాపీ ఇండిపెండెన్స్ డే తమ్ముడు. సేమ్ టు యూ అన్న. మన దేశంలో ఇండిపెండెన్స్ డే రోజును కూడా జెండాలు అమ్ముకుంటారు షాప్ కీపర్స్. అలాంటిది వీడు ఫ్రీగా జెండాలు పంచి పెడుతూ విష్ చేస్తుంటే ఏదో గొప్ప కాన్సెప్ట్ తోనే వచ్చాడు అని అనుకున్నా. కానీ నెక్స్ట్ మినిట్ ఒక చిన్న పిల్లతో ఇండైరెక్ట్ గా ఒక జెండర్ ని టార్గెట్ చేస్తాడు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే సిస్టర్. సిస్టర్ మీకే హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నా హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీకు అన్నా, మాకు కాదన్నా. సారీ, ఇందాక ఇండైరెక్ట్ గా అన్నాను కదా. అసలు కాదు, డైరెక్ట్ గానే అబ్బాయిలకు మాత్రమే స్వాతంత్రం ఉంది అని రీల్ ద్వారా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వీడు. సిస్టర్ నాకు అర్థం కాల.
అన్న ఎప్పుడైతే ఈ దేశంలో మా అమ్మాయిలకి సేఫ్ ఉంటుందో అప్పుడు మాకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అన్న అప్పటిదాకా మాకు కాదన్న మీకు. ఆహా, అబ్బాయిలకే స్వాతంత్రం ఉందా? అందుకనేనారా బ్లూ డ్రమ్ముల్లో కుక్కర్లో అన్యాయంగా చచ్చిపోయింది? కనీసం ఒకడు ఏ రంగులో పుట్టాలి అనేది వాడి చేతిలో కూడా ఉండదు. అలాంటిది కేవలం నల్లగా ఉన్నాడనే రీజన్ తో ఒక భార్య తన భర్తను చంపేసింది. చాలా స్వాతంత్రం ఉంది నాన్న. నేనిప్పుడు అమ్మాయిలకి అన్యాయం జరగట్లేదు అనట్లేదు, అబ్బాయిలకు కూడా జరుగుతుంది అని చెప్తున్నా. ఐ అగ్రీ, ఉమెన్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. బట్ దానికోసం నువ్వు ఒక డెడికేటెడ్ రీల్ చేస్తుంటే ఇప్పటి వరకు నిన్ను ట్రోల్ చేసినోడు కూడా సలాం కొట్టేవాడు. కానీ ఈ లఫుట్ గాడు ఏం చెప్పించాడు? కేవలం ఒక్క జెండర్ కి మాత్రమే స్వాతంత్రం ఉందని బేస్లెస్ పాయింట్స్ తో ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. అప్పటిదాకా మాకు కాదన్న మీకు అన్న. నువ్వు కామెడీ రీల్సే చక్కగా తీయు, మళ్ళీ ఈ సెన్సిటివ్ టాపిక్స్ లో ఎందుకురా ఏలేడతావు? హ్యాపీ రిపబ్లిక్ డే ఆంటీ. థ్యాంక్ యూ. హ్యాపీ రిపబ్లిక్ డే అన్న. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. హ్యాపీ రిపబ్లిక్ డే అంకుల్. థ్యాంక్ యూ పాపా. సేమ్ కాన్సెప్ట్, రోల్స్ రివర్స్ అన్నమాట. ఈసారి అమ్మాయి జెండాలు పంచిపెట్టిద్ది. హ్యాపీ రిపబ్లిక్ డే అన్న. ఒక్క నిమిషం పాపా. సరే అన్న. అసలు వీడు పత్యాపారం ఏంటో మీ అందరికి అర్థమయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మావా. మా ఫ్యామిలీకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది మావా. అందులో ఫస్ట్ లో బర్త్డే విష్లు, శుభకార్యాలు, ఇంకేమైనా ఇంపార్టెంట్ అప్డేట్లు ఉంటే మాత్రమే మెసేజ్ చేసేవాళ్ళు. కానీ మెల్లమెల్లగా హ్యాపీ వినాయక చవితి, హ్యాపీ దసరాతో పాటు హ్యాపీ సోమవారం, హ్యాపీ మంగళవారాలు కూడా స్టార్ట్ చేస్తారు. ఆహా, నేను నెగిటివ్ గా చెప్పట్లే, పాజిటివ్ గానే చెప్తున్నాను. ఇలాగే కలిసిమెలిసి ఉండాలని కూడా చెప్తున్నాను. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ ని ఈ సాయి సిద్ధు గారు కూడా అప్లై చేస్తున్నాడు. కాకపోతే వీడు వాట్సాప్ గ్రూపులతో ఆకుండా చేతిలో ఇన్స్టా పేజ్ ఉంది కదా అని చెప్పి దసరా అయితే హ్యాపీ దసరా, రంజాన్ అయితే హ్యాపీ రంజాన్, క్రిస్మస్ అయితే హ్యాపీ క్రిస్మస్ అని రీల్స్ చేసి పెడతాడు. అక్కడతో ఆగలా, ఇందాక ఇండిపెండెన్స్ డే మీద రీల్ చేశాడు, ఇప్పుడు రిపబ్లిక్ డే మీద రీల్ చేశాడు. ఇలా అకేషన్ ఏదైనా సరే దాని మీద వీడి క్రింజ్ రీల్ పక్కా ఉంటది. వద్దన్నా. ఎందుకమ్మా? అన్న నేను న్యూస్ లో చూసానన్నా, ఇలా చాక్లెట్లు ఇచ్చి చిన్న పిల్లల్ని కిడ్నాప్లు రేపులు చేస్తున్నారన్న, అందుకే నాకు వద్దన్నా. మళ్ళీ ఒక చిన్న పిల్లతో అదే రోత. ఒరే మళ్ళీ చెప్తున్నా, నీకేదైతే ప్రాబ్లమేటిక్ గా ఉందో దాని మీద ఒక డెడికేటెడ్ రీల్ చేసి పోస్ట్ చేయి. అంతేగాని ఇప్పుడు మార్కెట్ లో ఏది ట్రెండింగ్ లో ఉంది దాని మీద ఏదో ఒకటి మాట్లాడి పెట్టేద్దామని మాత్రం చేయకు. మన ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రాణాలు అర్పించి తెచ్చిన స్వాతంత్రం మీద, రాజ్యాంగం అమల్లోకి వచ్చినందుకు జరుపుకునే రిపబ్లిక్ డే మీద జెండర్ వార్లు క్రియేట్ చేయకు. చిన్న పిల్లల్ని కిడ్నాప్లు రేపులు చేస్తున్నారన్న, అందుకే నాకు వద్దన్నా. అందరూ అలా ఉండరు పాపా. అన్న టచ్ చేయకుండా భయం వేస్తుందన్న. చాక్లెట్లు ఇచ్చి చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయే దొంగ నా కొడుకులు చాలా మందే ఉన్నారు కాబట్టి ఆ చెల్లి ఇలా భయపడడంలో తప్పే లేదు. కానీ వీడికి ఇండిపెండెన్స్ డే రోజున, రిపబ్లిక్ డే రోజున మాత్రమే గుర్తొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్ నుంచి వస్తున్న ఒక పాప దారి తప్పిపోయాను, ఈ అడ్రస్ కి వెళ్ళాలి, కొంచెం నన్ను తీసుకెళ్తారా అంకుల్ అని అడిగింది అనుకుందాం. సరే వీడు తీసుకెళ్లాడు అనుకుందాం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పాప వాళ్ళ పేరెంట్స్ కి వీడికి ఏవో పాత పగలు ఉండటం చేత వీడు సరైన టైంలో దొరికాడని చెప్పి పాపతో మిస్బిహేవ్ చేశాడని ఒక కహానీ అల్లి వీడి మీద పోక్సో వేయించారు అనుకుందాం. ఇంతే కదా, ఇంకేమీ లేదు. ఇప్పుడు చివర్లో ఎన్ని ఇండిపెండెన్స్ డేలు వచ్చినా, ఎన్ని రిపబ్లిక్ డేలు వచ్చినా మగాడికి స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు అని రీల్ ఎండ్ చేస్తే ఎంత దరిద్రంగా ఉంటది. మళ్ళీ చెప్తున్నా, సమస్య ఏంటో దాని గురించి మాత్రమే మాట్లాడు. అంతేగాని ఒక జెండర్ మొత్తం దేశాన్ని అసహించుకునేలాగా ఇంజెక్ట్ చేయకు. కులం మతం తేడా లేకుండా దేశం మొత్తం కలిసి సెలబ్రేట్ చేసుకునేవే చాలా తక్కువ. అందులో ఆగస్టు 15న, జనవరి 26న దేశం మీద విషం చిమ్మే లాజిక్ లెస్ రీల్స్ పెడుతూ ఉంటాడు వీడు. కుదిరితే ఆ 2 రోజులైనా దేశాన్ని ప్రేస్ చేస్తూ ఇన్స్పిరేషనల్ రీల్స్ పెట్టు. లేదంటే కనీసం ఆ 2 రోజులైనా గుద్దం మూసుకుని సోషల్ మీడియాకి దూరంగా ఉండు. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి నెక్స్ట్ ఇంకో క్రేజీ వీడియోతో మళ్ళీ కలుస్తా. దిస్ ఇస్ సత్య సైనింగ్ ఆఫ్. అన్న ఒక కాయ కొట్టవా? సైడ్ క్యారెక్టర్ వచ్చింది ఓకే, మెయిన్ క్యారెక్టర్ ఇంకా రాలేదేంటి? వచ్చేసాడు రాడు. పాడు జీవితము యౌవనం మూడు ఫేస్ ఏంటి అన్న ఎంత? 60 రూపాయలు ఏంటన్నా? బొండం అమ్ముతున్నావా, బంగారం అమ్ముతున్నావా? ఇంకో 40 రూపాయలు వేసుకుంటే లీటర్ బాటిల్ వచ్చేది కదన్నా. అయిపోయిందన్న. ఓకే సార్. అన్న ఒక్క నిమిషం అన్న. ఏమైందన్న? చూడు డబ్బులు పడ్డాలేవో. సార్ నాకు డబ్బులు ఏం పర్లేదు సార్. బొండం 60 రూపాయలు అన్నప్పుడు కనీసం వాడు బేరం కూడా ఆడకుండా తాగేసి పే చేసా అన్నప్పుడే వాడు ఫేక్ పేమెంట్ చేశాడేమో అని డౌట్ నాకు కూడా వచ్చింది. కాకపోతే బాబాయ్ దగ్గర స్పీకర్ ఉందేమో, మహేష్ బాబు ఇంకా చెప్పట్లేదేమో అని వెయిట్ చేస్తున్నా. ఆ బాబాయ్ దగ్గర స్పీకర్ బాక్స్ లేదు కాబట్టి వాడిని కనిపెట్టలేకపోయాడు. కానీ నువ్వు వాడిని పట్టుకుని కూడా వదిలేసావు కదరా అని అంకుల్ అంటాడేమో ఇప్పుడు. కళ్ళు ఎవరైనా చూస్తే కదా డేంజర్ మనిషిలో కనపడుతున్నాడు.